నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల, దేవుడంట సాతానికి సాగిలపడాలంట. సృష్టికర్త అంట సృష్టించిన ఒక దూతకి సాగిలపడాలంట. ఇంతకు మించిన గుండె పగిలిపోవడం గాని, గుండె బద్దలవడం గాని సీన్స్ ఎన్నో ఉంటాయా? మన తెలుసా? నీకేం తెలుసురా? నీకేం తెలిసే? 20 ఏళ్ల కిందట మా ఆయన కొట్టినప్పుడు ఎంత గుండె పగిలిపోయిందో నాకు తెలుసు. నా బాధ నాకు తప్ప ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు దేవుని బాధ ఎవరికి అర్థం అవుతుంది? అసలు దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చారు? మహిమను విడిచి రాబట్టే కదా సాతానుగాడు దగ్గరికి రాగలిగాడు. అదే ఆయన మహిమతో ఉంటే సాతానుగాడు రాగలడా? కాలి బూడిదైపోతాడు. ఆయన మహిమను విడిచి వచ్చారు కాబట్టి రెచ్చిపోయాడు సాతానుగాడు. వచ్చి డైరెక్ట్ గా మాట్లాడి, ఇదిగో నా కాళ్ళు పట్టుకో, ఇదిగో సాగిలిపడినావు. అసలు ఆ మాటకి అసలు సృష్టికర్తకి రోషం గల దేవుడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంటది, నేను రోషం గల దేవుడను. మహా రోషం కలిగిన దేవుడు సృష్టిలోనే. ఆయనకి నా కాళ్ళు పట్టుకో అని సాతానుగాడు అంటే ఎంతగా ఉంటదండి బాధ, ఎంత వేదన, ఎంత శోధన అండి. అది ఎవరి కోసం అండి ఇవన్నీ అనుభవించింది? నీకు నాకు రక్షణ అవటం కోసం, నీకు నాకు విడుదల అవటం కోసం, నీ కోసం నా కోసమే కదా. మనం గుర్తించకపోతే ఇంకెవరండి గుర్తించే? దేవతలు గుర్తించాలా? వాళ్ళ కోసం చేసింది. పాపం చేసింది మనం, భ్రష్టులో అయింది మనం, దేవుని దూరం అయింది మనం, శత్రువులుగా మారింది మనం దేవునికి. కాబట్టి మన కోసం ఆయన ఎన్ని 33.5 సంవత్సరాలు అనేక కోణాల్లో త్యాగం చేస్తే ఈరోజు మనకి ఆనందం, ఆశీర్వాదం, అభివృద్ధి, ఈ స్థానం, స్థితి వచ్చిందండి. యేసు ప్రభు వారిని కాలు పట్టుకోమన్నప్పుడు ఆయన ఫీలింగ్ ని ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి ఒక్క మాట?